మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవ కార్యక్రమం పెడుతున్నాం. ఈ రకంగా మన సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు చేయడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతున్నాయి. అదేవిధంగా మన విశాఖపట్నంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగే స్వచ్ఛ భారత్ మెడికల్ క్యాంపులు, అలాగే కంటి పరీక్షలు చేయటం, అలాగే మన పారిశుద్ధ కార్మికుల్ని వాళ్ళకి సన్మానం చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అదేవిధంగా రేపు ఎల్లుండ 2వ తారీఖు 3వ తారీఖు ఈ 2 రోజులు కూడా మన బీచ్ రోడ్ లో ఏదైతే విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉందో దాని ఆపోజిట్ లో ఖాదీ సంత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖాదీ సంత అనేది ప్రతి సంవత్సరం కూడా మన విశాఖపట్నం బీజేపీ జిల్లా ఆఫీసులో పెట్టేవాళ్ళం. ఇప్పుడు కూటమి ఆధ్వర్యంలో 3 పార్టీలు కలిసి అక్కడ కార్యక్రమం చేస్తున్నాం. దాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో చేనేత వస్త్రాలు, ఖాదీ, అలాగే స్వదేశీ తయారు చేసిన వస్తువులు, చేతి వృత్తులతో చేసిన వస్తువులు ఇవన్నీ కూడా సుమారు 70 స్టాల్స్ వరకు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించే స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం సందర్భంగా మేము ఫ్రీగా స్టాల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు. అలాగే వాళ్ళకి వసతులు కానీ భోజన వ్యవస్థ అన్నీ కూడా చేయటం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, అలాగే మా ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు, అలాగే హెచ్ఆర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్ గారు ముగ్గురు కూడా ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది. ఇది 2 రోజుల్లో కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. రేపు 2వ తారీఖు నవరాత్రి సందర్భంగా చాలామంది వచ్చి సెలవులు కాబట్టి వచ్చి కార్యక్రమం పాల్గొనాలి. అందరూ కూడా దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.